వాళ్ళు కలిస్తే మా కండ్లకుంట గ్రామం అంత భయంకరంగా ఉందా? అంత భయంకరంగా ఉంటుంది సార్. అది బయటికి రాకుండా దాన్ని అట్లా హైడ్ చేసేసి వాళ్ళు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులు లేరా మాణిక్యాలరావు? అక్కడ పోలీసులు ఉన్నారు సార్. పోలీసులు ఉండి ఎవరున్నారు పోలీసులు? అక్కడ సెంట్రల్ బిఎస్ఎఫ్ పోలీసులు, సిఆర్పిఎఫ్ ఉన్నారు సార్. చాలా లిటిల్ బిట్ తక్కువ, అంత సమస్యాత్మకమైన అక్కడ పై అధికారి ఎవరు లేరా? సిఐ కానీ డిఎస్పీ గారు ఒకరు ఉన్నారు సార్. ఎవరు? ట్రైనీ డిఎస్పీ, ఆయన పేరు జగదీష్ గారు. జగదీష్ అనే ట్రైనీ డిఎస్పీ ఉన్నారు. ఆయన ఏం చేయాలి? నీ రెస్క్యూకి నిన్ను కాపాడలేదా? ఇప్పుడు వెపన్, ఆయన దగ్గర వెపన్ కూడా ఏం లేదు సార్. సార్ ఇంత భయానకంగా చూడండి మీరు ఒకసారి ఎట్లా ఉందో. నన్ను చంపేస్తున్నారండి సార్. నన్ను మాత్రమే కాదు, నా భార్య పిల్లల్ని కూడా చంపేస్తున్నారు సార్. ఇప్పుడే నాకు వీడియో కాల్ కూడా చూపించారు. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది సార్. ఆయన ఏమంటారంటే ఫస్ట్ అంతగా స్పందించలేదు. 6 వరకు మేము ఉంటాం, నీకేం కాకుండా మేము చూసుకుంటాం. 6 చాలా కూల్గా చెప్పారు. సార్ మీరు అట్లా చెప్పకండి, చాలా థ్రెడల్లో ఉంది నా ప్రాణం. సరే నేను పోయా, నా భార్య పిల్ల కూడా వాళ్ళ మీద ఆ విజువల్ చూసిన తర్వాత నా ఊపిరంతా వాళ్ళ మీద కొట్టకలాడుతుంది సార్. ఎందుకంటే ఒక బిడ్డల్ని ఎంత గారాభంగా పెంచుకొని, అల్లారు ముద్దుగా పెంచుకొని, నేనేమైపోయినా పర్లేదు నా బిడ్డలు బాగుంటే చాలని కోరుకున్నాను సార్. ఏ తండ్రిని అదే కోరుకుంటారు కదా సార్. సో అసలు ఏ పాపం చేశారండి పిన్నెల్లి వెంకట్రామరెడ్డికి? నా కుటుంబం మీద, నా బిడ్డల మీద అంత కక్ష ఏంటి? ఏ పాపం తెలియదు. నేను కూడా నిజానికి ఏ పాపం చేయలేదు సార్. స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని నాకు భారత రాజ్యాంగం కల్పించిన దాన్ని నేను వినియోగించుకుంటే అట్లా ఉండకూడదురా, మీరు బానిసలుగా ఉండాలి, చంపేస్తాం, లేపేస్తాం, నలిపేస్తాం అంటూ అక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి అరాచకం చేస్తున్నారు సార్. తర్వాత ఏమైంది? వాళ్ళు తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వచ్చారు, మళ్ళీ నేను కొట్టడానికి వచ్చారు. మళ్ళీ కొట్టడానికి వచ్చారు సార్. మళ్ళీ కొట్టడానికి వచ్చి బూత్ లోపలికి వచ్చారా? మళ్ళీ బూత్ లోపలికి వచ్చారు సార్. ఈ పీఓలు వీళ్ళు ఎవరు అడ్డగించట్లేదా? పోలీసులు వాళ్ళకి అడ్డ చెప్పటం ఏం లేదు సార్. నా ఫోన్ ఆల్రెడీ లోపలికి తీసుకురాకూడదు కాబట్టి బయటనే ఉండిపోయింది. అక్కడ పీఓ గారిని వాళ్ళని ఫోన్ అడిగాను. మేము ఇవ్వకూడదండి, మమ్మల్ని ఏమైనా చేస్తారు వాళ్ళకి భయపడ్డారు వీళ్ళు కూడా. అవును సార్, అధికారులంతా వాళ్ళకి భయపడ్డారు. అవును సార్. వెబ్ కాస్టింగ్ ఉంది, పవర్ లేదు, మీరు రెస్పాన్సిబిలిటీ అధికారులు కదా, మరి ఇక్కడ పవర్ ఇక్కడ నేను వెబ్ కాస్టింగ్ దగ్గరైనా నా బాధ చెప్పుకోవాలి అని చెప్పేసి అడిగితే వస్తుందండి, మేమేం చేస్తామని భయంతో వాళ్ళని ఆపలేదు. వెంకటరామరెడ్డి గారు పోండి బయటకు అనలేదు, ఆపలేదు సార్. వాళ్ళు భయంతో ఇంకా అంతే కుర్చీలకు నిశ్చేష్టులే కూర్చున్నారు సార్. అసలు ఎప్పుడు నా జీవితంలో ఒకవేళ ఇంత దాడి జరుగుద్ది అనుకుంటే నా భార్య బిడ్డలు అసలు అక్కడ ఆ ఊర్లో కూడా మరి పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు, గేట్లో ఉన్నవాళ్ళు ఆపలేదా? ఆయుధాలతో లోపలికి వస్తారు. ఆపలేదు సరికదా. నాపై జాలి చూపించు వాళ్ళు కూడా నిశ్చేష్లై ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. అప్పటికి అడిగాను, సార్ మీరు ఏంటి ఇలాగ చూస్తున్నారు బిఎస్ఎఫ్ అని అడిగితే మా పై అధికారి ఆదేశించకుండా మేమేం చేయలేమని చెప్పారు సార్ హిందీలో వాళ్ళు. అప్పుడు ఏం అర్థం కాక ఇంకా డిఎస్పీ గారిని నేను ఎంతో వేడుకున్నా, సార్ నేను కూడా చదువుకున్నాను సార్, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మీరు కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చారు, మీరు ట్రైనీగా ఉన్నారు, యంగ్ అండ్ డైనమిక్, మీరు మమ్మల్ని సేవ్ చేయకపోతే ఎట్లా సార్ అని అంటే చివరికి ఆయన కొంత రియలైజ్ అయ్యి మానవతా దృక్పథంతో స్పందించడం జరిగింది సార్. ఏం చేశారు అప్పుడు? ఇక ఆయనతో మాట్లాడుతూ ఉంటేనే మరలా వెంకటరామరెడ్డి నా మీదకి గుంపును వేసుకుని వస్తా ఉన్నాడు. మళ్ళీ పోలీస్ డిఎస్పీ ఉండగానే డిఎస్పీ ఒక్కసారి చేయి పెట్టి అట్లా ఆపాడు. ఆగండి మీరు ఆగండి అని చెప్పేసి, అంటే జస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, డిఎస్పీ చూశాడు ఆయుధాలు ఉన్నట్టు ఉన్నాయి, వాళ్ళు చూశారు. కర్రలో రాడ్లు ఉన్నట్టు చూశాడు సార్. నేను చెప్పిన మాట కూడా ఆయన ధృవీకరించుకొని, మీరు చెప్పిన దానికంటే ఇక్కడ వాతావరణం చాలా భయానకంగా ఉందండి, ఇంత ఫ్యాక్షన్ గ్రామం అని నాకు కూడా తెలియదు, ఇక్కడేమో పోలీస్ ప్రొటెక్షన్ లేదని చెప్పి ఆయన అప్పటికప్పుడు వెంటనే నా సిచ్యువేషన్ చూసి 4 కానిస్టేబుల్స్ ఉంటే ఇతన్ని కొంచెం చుట్టూ ఉండండి, ఇప్పుడు ఇతన్ని చంపబోతున్నారని చెప్పారు సార్. అయితే వాళ్ళు 4 కూడా రౌండ్ అప్ చేయడానికి భయపడ్డారు. అంతమంది 100 మంది ఉన్నారు సార్, కిరాయి మూకలు 300 మంది సుమారుగా అప్రాక్సిమేట్గా. వాళ్ళు కూడా భయంతో ఒక పక్కన ఉన్నారు. నువ్వు అక్కడ నుంచి వెళ్ళు, మాకు సరెండర్ చేసి వెళ్ళిపోని డైరెక్ట్గా నా ముందు ఉన్నాడు వెంకటరామరెడ్డి. డిఎస్పీని వెళ్ళిపోమన్నారు. అవును, నా జాబ్ వద్దండి మీరు అట్లా అనొద్దని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. డిఎస్పీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నేను వెంకటరామరెడ్డి. ఆయన భయపడ్డా? డిఎస్పీ గారు కూడా భయపడ్డాడు సార్. మరి అంత భయం ఆయనకి ఏం అధికారం ఉందో, అసలు ఆయన ఏంటో ఒక రకంగా కిమ్మును కూడా మంచి అనిపిస్తారేమో అనిపిస్తుంది సార్ నాకు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత. వీళ్ళ అన్నదమ్ములను చూస్తే. అవును సార్, వీళ్ళ అన్నదమ్ముల కంటే కిమ్మే బెటర్ అంటావా? బెటర్ అని నా ఒపీనియన్ సార్. అసలు అయినా ఏం శత్రుత్వం ఉంది సార్, ఏం చేసామని, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఇప్పటికీ అందుబట్టిన ప్రశ్న. తర్వాత ఏమైంది? తర్వాత ఇంక నన్ను పోలీసులు గొట్టిపాలు అనే గ్రామం నుంచి ఒక 6-7 మెంబర్స్ సార్
పోలీసులు వచ్చారు. పోలీసుల్ని ఆయన డిఎస్పీ గారు ఫోన్ చేసి ఇక్కడ చాలా సంక్లిష్టంగా ఉంది పరిస్థితి, అక్కడి నుంచి రమ్మని చెప్పేసి ఆయన పోలీసులకి ఫోన్ చేశారు నా ముందే. అప్పుడు వచ్చారు సార్ వాళ్ళు వచ్చి కొంత అక్కడ చాలా మంది గుమిగూడారు, ఎందుకు ఉన్నారు ఇక్కడ గుమిగూడారు అని చెప్పేసి అక్కడ అప్పుడు వచ్చిన సెంట్రల్ పోలీసులు అడిగారు. అక్కడ గీత గీస్తారు, ఆ గీత లోపలికి వచ్చారు వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గరికి. అసలు బూత్లోకి వచ్చి వాళ్ళకి అడ్డు చెప్పే వ్యక్తే లేరు సార్ అసలు. అయ్యయ్యో. అసలు ఎవ్వరు ఏ అధికారి కూడా చివరికి నాకు ఒక అక్కడ బిఎల్ఓ ఒక ఆవిడ నాకు